హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పాలకూరతోటి ఆలు కంబైన్ చేసి కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది. ఒకసారి నేను చేసి చూపించిన విధంగా చేసుకోండి. ఇప్పుడు ఈ కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ నేను ఒక కట్ట పాలకూర తీసుకొని శుభ్రంగా వాష్ చేసి ఇలా సన్నగా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు 2 మీడియం సైజ్ ఆలుగడ్డని కూడా కట్ చేసుకొని ఇలా వాటర్లో వేసి ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక బాణీ పెట్టుకొని అందులో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు అందులోనే ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డని కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 7 లేదా 8 వరకు ఎల్లిపాయల్ని ఇలా దంచుకొని వేసుకోవాలి. ఇవి కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజ్ టమాటోస్ని ఇలా సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. ఒకసారి వీటిని బాగా కలుపుకోవాలి. మూత పెట్టేసి మగ్గనియాలండి. మధ్య మధ్యలో మూత తీస్తూ మనం కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కల్ని వేసుకోవాలి. ఒకసారి ఇది బాగా కలుపుకొని మూత పెట్టేసి మగ్గనివ్వాలి. మళ్ళీ ఒక 2 మినిట్స్ తర్వాత చూసారు కదా, కాస్త దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఇందులో రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలానే కొద్దిగా పసుపు, అలానే కారం కూడా వేసుకోవాలి. నేను కారం 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను. మీరు ఎంత తినగలిగితే అంత వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత అన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాల వరకు మగ్గించుకోవాలండి. ఇప్పుడు అందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ కూడా వేసుకున్న తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పాలకూరను కూడా వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత కలపకుండా మూత పెట్టి ఒకసారి మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించుకుంటే చూసారు కదా, ఇలా వాటర్ వచ్చింది.
మరో 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. కర్రీ రెడీ అయిందండి. ఇప్పుడు దీన్ని వేడివేడిగా అన్నంలో కానీ చపాతీలో కానీ సర్వ్ చేసుకోవచ్చు. మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.